హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ పిండితో వేస్తారు కదా దిబ్బ రొట్టి, నేను దోశ పిండితో వేస్తున్నా దిబ్బ రొట్టి. దోశ పిండితో దిబ్బ రొట్టి సేమ్ ప్రాసెస్. ఒక గ్లాసు పప్పు, ఒక గ్లాసున్నర బియ్యం. ఇడ్లీ పిండి కూడా అంతే కదా. దోశ పిండితో దిబ్బ రొట్టి తిప్పుదాం ఒకసారి, వేగిపోయినట్టుంది. ఏలూరులో ఉన్నాను, అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర. ఈరోజు తెచ్చినది చూసారా, కలర్ ఎంత బాగుందో. స్మూత్గా కూడా అలాగే ఉంటుంది. సేమ్ ఇడ్లీ పిండి దిబ్బ రొట్టి లాగానే ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత చూద్దాం. మంట మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒక్కసారి చూద్దాం. అయిపోయి ఉంటుంది. అయిపోయింది. చూసారా, ఇలా ఉంటుంది. ఇడ్లీ పిండి లాగానే స్మూత్గా ఉంది, చూసారా. దోశ పిండితో ఎవరు వేసి ఉంటారు, ఎందుకంటే ఇడ్లీ పిండితో ఇంకా బాగుంటుంది. కానీ దోశ పిండితో కూడా ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. ఇడ్లీ పిండిలో అదే దిబ్బ రొట్టికి, ఇడ్లీ పిండి దిబ్బ రొట్టికి ఇడ్లీ రవ్వ వేస్తాము, దీనికి బియ్యం వేస్తాము, అంతే తేడా. ప్రాసెస్ సేమ్. ఓకేనా, ట్రై చేయండి. మీరు కూడా బాగుంటుంది చాలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్.